ఇది ఎలా జరిగింది? మన ఆలోచనలో గనక ఆ విషయాన్ని మనం ఉంచగలిగితే తప్పకుండా మన మనసు దాని గురించి ఆలోచిస్తుంది. ఉదాహరణకి ఇవాళ ఉదయాన్నే నిద్ర లేచి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ తినను, నేను దానికి బదులుగా సరి అయిన ఆహారాన్ని తీసుకుంటాను. ఆ ఆహారంలో ముఖ్యంగా కొబ్బరి నీళ్ళతో మధ్యాహ్నం వరకు నేను ఉండగలుగుతాను. ఆ కొబ్బరి నీళ్ళతోనే నా గట్ని నేను బాగు చేసుకోగలుగుతాను అని నేను నిర్ణయించుకున్న తర్వాత నా మనసు దేని గురించి ఆలోచిస్తుంది? కొబ్బరి బొండాలు ఎక్కడెక్కడ దొరుకుతాయని ఆలోచిస్తుంది. అదే నేను ఉదయాన్నే నిద్ర లేచి నా మనసుకు నేను ఆ విషయం చెప్పకుండా, మన మైండ్కి ఆ విషయం చెప్పకుండా, ప్రిపరేషన్ ఇవ్వకుండా అలా ఉంచితే పక్కన ఎవరైనా టీ తాగుతుంటే, మన ఇంట్లో కాఫీ తాగుతుంటే వెంటనే టీ మీదకి వెళ్ళిపోతుంది, కాఫీ మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి తెలుసా? మన మైండ్కి మనం ఏం చెప్తామో దాని వైపుకే అది వెళుతుంది. మనం బై డిఫాల్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ టీ కాఫీలకి అలవాటు పడిపోయారు.